వరంగల్లో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మరోసారి కాంగ్రెస్ పార్టీలోని వర్గపోరు బయటపడింది. హన్మకొండ కలెక్టరేట్లో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ హాజరయ్యారు. అయితే మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమానికి నేతలు హాజరు కాలేదు. ఇప్పుడిదే చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుందని. దీని గురించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, ఏంటి మళ్ళీ ఇంకోసారి కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు బయటపడింది? ఏదైతే ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హాజరైన నేతలు ఇటు పక్క కొండా సురేఖ నిర్వహించిన కార్యక్రమానికి ఎందుకు గైర్హాజరయ్యారు? దీన్ని బట్టి మళ్ళీ ఇంకోసారి కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మళ్ళీ బట్టబయలైంది. దీని గురించి కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు? అక్కడ పరిస్థితి ఏంది? తాజా అప్డేట్ ఏంటి? వర్గ విభజన మరోసారి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. హన్మకొండలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యేలు నాయన్ రాజేందర్ రెడ్డి, వర్ధన్పేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ తో పాటు మేయర్ గుండు సుధారాణి, ఎంపీ కడియం కావ్య వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. దాంతోపాటు వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న ఎర్రబెల్లి స్వర్ణ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ వరంగల్ జిల్లాకు పరిమితమైన వరంగల్ జిల్లా నేతలు కూడా హన్మకొండలో నిర్వహించిన కార్యక్రమానికి, అధికారిక కార్యక్రమానికి వీళ్ళందరూ కూడా హాజరు కావడం, ఒకవైపు మంత్రి హోదాలో కొండా సురేఖ వరంగల్ కిలా వరంగల్ నిర్వహించిన ప్రజాపాలన వేడుకలకు వీళ్ళు మాత్రం అందరూ కూడా దూరంగా ఉన్నారు. ఇది కూడా మరొకసారి కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒకవైపు గత 3 నెలలుగా కూడా ఈ వర్గపోరు జరుగుతున్న నేపథ్యంలో ఈ వేదికలను కూడా పూర్తిగా మంత్రులను కూడా వాళ్ళ ప్లేస్మెంట్స్ కూడా చేంజ్ చేశారు. కానీ ఇది ఒకవైపు ఊరటనిస్తుంది అనుకుంటే కూడా మరోసారి కూడా వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీలు బసవరాజ్ సారయ్య, ఎర్రబెల్లి స్వర్ణ వీళ్ళందరూ కూడా హన్మకొండ నిర్వహించిన ప్రోగ్రాం హాజరు కావడం, కూడా చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఇనిగాల వెంకటరామరెడ్డి కూడా హన్మకొండ కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరు కావడం, సేమ్ టైంలో వరంగల్లో కొండా సురేఖ కేవలం ఒకే ఒక మంత్రి హోదాలో అక్కడ హాజరయ్యారు. కనీసం ఒక ప్రజాప్రతినిధి కూడా అక్కడ అధికారిక కార్యక్రమం లేకపోవడం కూడా కాంగ్రెస్ వర్గాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఈ గొడవ కాస్త ముందు ఇంకెంత ముందు కాంగ్రెస్ వర్గాల్లో కూడా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరోసారి కూడా తెలంగాణ ప్రజాపాలన వేదికలు ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఇది మరొకసారి కూడా కాంగ్రెస్ వర్గాల్లో అగ్నికి ఆద్యం పూసిందని ఖచ్చితంగా చెప్పచ్చు. అంటే గతంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కానివ్వండి, అనేక మంది 1-4 సార్లు కూర్చొని దీని గురించి కాంగ్రెస్లో వర్గపోరు ఉండకూడదు అంటూ ఒకే తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడి జరిగినటువంటి ఏదైతే పొరపాట్లు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశారు. అంతా కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. అయినప్పటికీ ఎందుకు వచ్చిన ఈ వర్గభేదాలు? ప్రధాన కారణం మళ్ళీ ఏమై ఉండిద్ది దీని గురించి? అంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ తరుణంలో ఇలాంటి గ్రూప్ తగాదాలతో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటలేదా? దీని గురించి ఏమంటున్నారు? ఖచ్చితంగా కూడా గతంలో ఇది 4-5 నెలల నుంచి కూడా ఈ కథనం జరుగుతుంది. ఒకవైపు కడియం శ్రీహరి నుంచి మొదలుపెట్టిన ఈ గొడవ కాస్త పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి, దాని తర్వాత వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజ్ వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ గా ఏర్పడ్డారు. దాంతో పాటు కొండా సురేఖ తన నియోజకవర్గాన్ని పక్కన పెట్టి మిగతా నియోజకవర్గాలను కూడా వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారనే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. అవి ఆరోపణలు చేస్తూ ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసుకునే స్థాయి వరకు వెళ్ళింది. కానీ ఇది ఇంతటితో ముగుస్తుంది అనుకున్నారు. కానీ ఒక నెల నుంచి కూడా ఇదంతా కొంచెం సైలెంట్ మోడ్ లో వెళ్ళిపోయారు. కానీ మరోవైపు మొన్న జరిగిన కార్యక్రమంలో కొండా సురేఖ, నాయన్ రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్ది ఎమ్మెల్యే గెలిచారు, అసలు అంత సీన్ లేదని చెప్పేసి మాట్లాడడం, దాని తర్వాత ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా నా నియోజకవర్గంలో ఉన్న దేవాలయానికి సంబంధించి దాంట్లో ఎట్లా డిస్టర్బ్ చేశారు, దానికి సంబంధించిన వ్యవహారాల్లో మంత్రి నా నియోజకవర్గంలో నన్ను అడగకుండా, నన్ను సంప్రదించకుండా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి నాయన్ రాజేందర్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించిన నేపథ్యంలో మరోసారి కూడా ఈ వేదికకు హన్మకొండ కలెక్టరేట్ లో నిర్వహించే ఈ కార్యక్రమానికి కొండా సురేఖ వస్తే మరొక వైపు ఇబ్బందిగా అవుతుందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఈ మంత్రులను ప్లేస్మెంట్ మొత్తం చేంజ్ చేసి వరంగల్ కొండా సురేఖను హన్మకొండ కాంగ్రెస్ పంపించారు. కానీ ఇంత జరిగినా కూడా వరంగల్లో కొండా సురేఖకు ఎదురుపడడానికి ఇష్టపడని కాంగ్రెస్ నేతలందరూ కూడా ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, మేయర్ గుండు సుధారాణి వీళ్ళందరూ కూడా హన్మకొండ కలెక్టరేట్ లో నిర్వహించే కార్యక్రమానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమానికి హాజరు కావడం పట్ల మరోసారి కూడా కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తీవ్ర చర్చలు జరుపుకుంటున్నారు. అసలు ముందు ఈ గొడవ కాస్త ఇంకెంత ముందుకు జారీ చేసిందో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకవైపు సమిష్టిగా పోరాడాల్సిన సమయంలో వీళ్ళందరూ కూడా వర్గ విభేదాలు పెట్టుకుని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పోతే ఎలా అని చెప్పేసి మరోసారి కూడా ఒక వాదన అయితే తెరపైకి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.